హలో గాయస్, అందరికీ నమస్తే అండి. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దాం, ఓకేనా. సో ఈ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు అండ్ థర్డ్ పార్టీ గురించి పర్సన్ ఏమనుకుంటున్నారు అనేది మనం ఈరోజు టాపిక్లో చూడబోతున్నాం అనమాట, ఓకేనా. సో మీ పర్సన్ మీ గురించి అండ్ థర్డ్ పార్టీ గురించి ఈ పర్సన్ ఏమనుకుంటున్నారు. మీకు కనుక వీడియో నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయని వారు లైక్ చేయండి, ఓకే. లైక్ చేసి క్లైమ్ చేసుకొని చూస్తే మీకు ఎనర్జీస్ అనేది కనెక్ట్ అవుతుందండి, ఓకేనా. ఓకే, ఈ డేట్లో మీ పర్సన్ మీ గురించి తను ఏమనుకుంటున్నారు అనేది మనం చూద్దాం, ఓకే. అండ్ ఈ డేట్లో మీ పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఏమనుకుంటున్నారు అనేది చూద్దాం, ఓకేనా. మీ లైఫ్లో థర్డ్ పార్టీ ఉంటే మాత్రమే ఈ వీడియో మీరు చూడండి, ఓకేనా. ఈ పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఏమనుకుంటున్నారు అండ్ మీ గురించి ఏమనుకుంటున్నారో చూసేస్తాం, ఓకే. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి యూనివర్స్ తెలియజేయండి. వారి పర్సన్ వారి గురించి అండ్ థర్డ్ పార్టీ గురించి ఈ పర్సన్ ఏమనుకుంటున్నారు. ఎవరు తనకి రైట్ పర్సన్ అనుకుంటున్నారు, ఎవరు తనకి రాంగ్ పర్సన్ అనుకుంటున్నారు. పాజిటివ్ ఎవరి గురించి, నెగటివ్ ఎవరి గురించి ఉంది తెలియజేయండి యూనివర్స్. ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి. ద హెరోఫింట్ అండి, Nine of Pentacles, Two of Wands, Five of Cups, the Sun, Four of Cups, the Emperor, Ten of Swords, Two of Swords, Ace of Swords, Nine of Swords, Four of Pentacles అన్నమాట. ఒక కార్డ్కి క్లారిఫికేషన్ చేద్దాం మనం అండ్ ఈ కార్డ్కి కూడా, ఓకేనా. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ఇక్కడ సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ అనేది చూపిస్తుంది మీ సైడ్, ఓకేనా. ఓకే, ఇప్పుడు ఈ పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఏమనుకుంటున్నారు అనేది కూడా మనం కార్డ్స్ అనేది పెట్టేస్తాం, ఓకే. థర్డ్ పార్టీ గురించి పర్సన్ ఏమనుకుంటున్నారు యూనివర్స్ తెలియజేయండి. ఎవరు తనకి రైట్ పర్సన్ అనుకుంటున్నారు, నెగటివ్ ఎవరి గురించి, పాజిటివ్ ఎవరి గురించి. త్రీ ఆఫ్ కప్స్ అండి, ఏస్ ఆఫ్ కప్స్, Two of Pentacles, the Empress, Eight of Cups, Nine of Cups, Seven of Wands, the Hibiscus, Nine of Swords, Strength, the Star, టూ ఆఫ్ స్వర్డ్స్ అండ్ స్టార్ కార్డ్కి క్లారిఫికేషన్ అండి, ఓకే. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ఇక్కడ సెవెన్ ఆఫ్ కప్స్ అనేది చూపిస్తుంది, ఓకేనా. కార్డ్స్ అని కనిపిస్తున్నాయి మీకు, ఒక్క నిమిషం అండి. ఓకే, ఇక్కడ ఈ పర్సన్ థర్డ్ పార్టీ గురించి తను ఏమనుకుంటున్నారంటే బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ఇక్కడ సెవెన్ ఆఫ్ కప్స్ అనేది వచ్చిందండి. కొంతమంది థర్డ్ పార్టీకి అండ్ మీ పర్సన్కి ఇక్కడ టవర్ అనేది పడి ఉంటుందన్నమాట. అంటే వీరిద్దరూ కలిసే ఉన్నా కూడా చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ అనేది ఉంది ఇద్దరి మధ్యలో అండ్ డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట, ఓకే. థర్డ్ పార్టీ ఇక్కడ మీ పర్సన్ తన ఫ్యామిలీ లాగా చూపిస్తుంది, ఓకే. తను సింగిల్ అయితే తన ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు, తను మ్యారీడ్ అయితే తన లైఫ్ పార్ట్నర్ అనేది వస్తారనమాట, ఓకేనా.
సో ఈ పర్సన్ ఇక్కడ తన ఫ్యామిలీ మెంబర్స్ తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వారిద్దరి మధ్యలో చాలా డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఇద్దరు మేబీ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఆ ఈ పర్సన్ని అనుమానిస్తూ ఉండడం కానివ్వండి, లేదా ఈ పర్సన్ని ఏదో విషయంగా వారు కంట్రోల్ చేయాలని చూసే పర్సన్ అనమాట. ఓకే, చాలా స్ట్రాంగ్ పర్సన్ అండ్ చాలా నాలెడ్జబుల్ పర్సన్ కూడా వారు. ఓకే, సో అలాంటి పర్సన్ ఉన్నారనమాట. మీ పర్సన్ని వారు చాలా కంట్రోల్ చేసే పర్సన్. ఇక్కడ మీ పర్సన్ చేతిలో మీరు ఉంటారు, మీ పర్సన్ ఏమో థర్డ్ పార్టీ చేతిలో ఉంటారనమాట. ఓకే, థర్డ్ పార్టీ చేతిలో మీ పర్సన్ జుట్టు అనేది ఉంటుందన్నమాట. కాబట్టి పర్సన్ వారితో అంత ఈజీగా గెలవలేరు. వారిని కాదని పర్సన్ ఇలాంటి వర్క్ కూడా తను చేయలేరు. వారిని దాటి పర్సన్ మీ దగ్గరికి రాలేరు కూడా. ఓకే, అలాంటిది చూపిస్తుంది. ఇక్కడ థర్డ్ పార్టీ ఇక్కడ మేబీ థర్డ్ పార్టీతో ఈ పర్సన్ హ్యాపీగానే ఉన్నారు. ఇద్దరు చాలా హ్యాపీగా టైం అనేది స్పెండ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ కలిసి టెంపుల్కి వెళ్ళడం కానివ్వండి, లేదా ఏదైనా అకేషన్ వాటికి, ఏదో గెట్ టుగెదర్ పార్టీస్ అలాంటి వాటికి, లేదా ఏదైనా ఫంక్షన్ ఇలాంటి వాటికి వారు చాలా హ్యాపీగా వెళ్తున్నారు, కలిసి ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఈ పర్సన్. ఓకే, ఈ పర్సన్ ఇప్పుడు ప్రజెంట్ టైంలో తను మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉండొచ్చు, థర్డ్ పార్టీతో తను చాలా హ్యాపీగా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకే, థర్డ్ పార్టీ విషయంలో పర్సన్ ఇక్కడ కొంచెం ఇన్మెచ్యూర్గా ఆలోచిస్తున్నారండి. ఓకే, ఇక్కడ మేబీ ఈ పర్సన్ వారితో ఉన్నా కూడా ఈ పర్సన్ ఇక్కడ మీ గురించి కూడా తను ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, థర్డ్ పార్టీని ఇక్కడ మీతో తను కంపారిజన్ చేస్తున్నారనమాట. మేబీ మీ ఇద్దరి మధ్యలో ఎలాంటి డిఫరెన్స్ ఉన్నాయో తెలియదు కానీ మీరు ఇలా ఉండేవారు, లేదా మనీ ఫ్లో బాగున్న పర్సన్ కావచ్చు, లేదా మీరు అందంలో కావచ్చు, లేదా మీరు ఈ పర్సన్కి ఫినాన్షియల్గా హెల్ప్ చేసిన వారు కావచ్చు, లేదా తనని అక్కడ ఈ పర్సన్ తన లైఫ్లో ఆ ప్రేమ అనేది దక్కగా ఈ పర్సన్ మీ లైఫ్లో వచ్చి ఉంటారు. ఓకే, కానీ తర్వాత మీ సైడ్ వస్తే అని క్లియర్గా చెప్తాను. ఓకే, సో ఇక్కడ ఈ పర్సన్ లైఫ్లో కొన్ని తను అనుకున్నవి జరగలేదు, లేదా ఆ ప్రేమ ఆ కేరింగ్ అనేది ఈ పర్సన్ తను లభించలేదు, కాబట్టి పర్సన్ మీ లైఫ్లో అయితే రావడం జరిగింది. ఓకే, సో అలాంటిది ఏదో చూపిస్తుంది అనమాట. కాబట్టి పర్సన్ చూడండి, ఇక్కడ వారు ఉన్నా సరే మళ్ళీ పర్సన్ మీరు కావాలి, లేదా మీరు ఎలా ఉన్నారు మీ గురించి కూడా తను ఆలోచిస్తున్నారు. అండ్ ఇక్కడ ఈ పర్సన్కి అవ్వ కావాలి, బువ్వ కావాలి అన్నట్టుగా ఉందన్నమాట. ఓకే, ఈ పర్సన్ ఇక్కడ థర్డ్ పార్టీ కావాలనుకుంటున్నారు, ఇక్కడ మీరు కూడా కావాలనుకుంటున్నారు. ఏ ఒక్కరిని పర్సన్ దూరం చేసుకోవాలి అని అనుకోవడం లేదు. ఓకే, ఇక్కడ థర్డ్ పార్టీ మేబీ కొంతమందికి అయి ఉంటారండి, మేబీ చాలా అందంగా ఉండి ఉంటారు, కొంతమందికి ఏమో ఇక్కడ చాలా స్ట్రాంగ్గా ఉండి ఉంటారనమాట. అందం లేకున్నా మేబీ మేలైతే చూడడానికి ఎంత బాగా లేకున్నా అలాగనమాట. ఓకే, మీరు మీ జెండర్ని వైజ్గా మీరు తీసుకోండి అబ్బా. ఓకే, సో ఇక్కడ ఈ పర్సన్ తన లైఫ్లో కొంతమంది చాలా అందంగా ఉండొచ్చు తన లైఫ్లో ఉన్నవారు. సో కాబట్టి పర్సన్ వారిని చూసుకుంటూ మురిచిపోవడం లాంటిది అనమాట. అరే నా లైఫ్ పార్ట్నర్ ఇలా ఉన్నారు, అలా ఉన్నారు, వారేం బాగలేరు అన్నట్టుగా కొంతమంది అనుకుంటున్నారు ఇక్కడ. ఓకే, కొంతమంది ఏంటిదంటే మీరు బాగున్నారు, మీరు ఇండిపెండెంట్గా ఉంటున్నారు అనుకునే విధంగా మీరు మీ లైఫ్ అనేది లీడ్ చేస్తున్నారు. సో కాబట్టి పర్సన్ ఎందుకు అలా చూసి పర్సన్ ఉండలేకపోతున్నారనమాట, మళ్ళీ మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలి అనే ఆలోచన ఈ పర్సన్కి ఉంది. ఓకే, సో ఈ కనెక్షన్ నుంచి పర్సన్ ఎందుకు తన లైఫ్లో అదర్ పర్సన్ ఉన్నా సరే తను ఇక్కడ హ్యాపీగా ఉండలేకపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకే, థర్డ్ పార్టీ ఎవరంటే పర్సన్ సోల్మేట్ లాగా కనిపిస్తుందండి. ఓకే, వీరిద్దరూ వైఫ్ అండ్ హస్బెండా లేదా లవర్సా వాట్ ఎవర్. ఓకే, అండ్ ఇక్కడ చెప్పాను కదా స్టార్టింగ్లో ఇద్దరి మధ్యలో చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. అండ్ ఈ పర్సన్ కోపం వల్ల కూడా థర్డ్ పార్టీని కూడా తను మేబీ ఇగ్నోర్ చేస్తారు చాలా. ఓకే, ఇక్కడ పర్సన్ మిమ్మల్నే కాకుండా థర్డ్ పార్టీని కూడా ఇగ్నోర్ చేస్తారు. ప్రేమ వస్తే ఆగలేరు అండ్ కోపం వస్తే కూడా ఆగలేరు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ప్రేమ వస్తే చాలా చూపిస్తారు ప్రేమ, కోపం వస్తే అసలు కేర్ కూడా చేయరు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ థర్డ్ పార్టీ విషయంలో ఈ పర్సన్ అన్ని అబ్జర్వ్ చేస్తున్నారు అండ్ చాలా డిస్టర్బ్ అవుతున్నారు, థర్డ్ పార్టీని దూరం పెడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. థర్డ్ పార్టీతో కూడా ఈ పర్సన్ మేబీ కొన్ని రోజులు హ్యాపీగా ఉన్న రోజులు కూడా ఉన్నాయండి వీరి మధ్యలో. ఓకే, వారు ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారా లేదా కొన్ని మంత్స్ నుంచి ఉన్నారా, వారు చాలా హ్యాపీగా అయితే ఉన్నారు స్టార్టింగ్లో, కానీ మిడిల్ నుంచి వీరు అంత హ్యాపీగా ఉండలేకపోతున్నారనమాట. ఈ పర్సన్ అక్కడ అడ్జస్ట్ అనేది అవ్వలేకపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. థర్డ్ పార్టీతో ఈ పర్సన్ అడ్జస్ట్మెంట్ అనేది అవ్వలేకపోతున్నారు. సో అక్కడ నుంచి పర్సన్ బయటకు రావాలనుకుంటున్నారనమాట. అండ్ తను ప్రాపర్గా తను నైట్ అంతా సరిగా నిద్రపోలేకపోతున్నారు, డిస్టర్బ్ అవుతున్నారు,
లేదా తనకి బ్యాడ్ డ్రీమ్స్ అనేది రావడము, మేబీ పీడియో కళలు ఉంటాయి కదా, అవి చాలా డిస్టర్బ్ చేస్తూ ఉండడం లాంటిది అనమాట. ఓకే, అవి చాలా భయపెట్టేవి కావచ్చు, లేదా ఇంకా ఏదైనా ఉండొచ్చు. ఓకే, అలాంటిది పర్సన్ అలాంటి వాటిలో కూడా ఈ పర్సన్ చాలా డిస్టర్బ్ అవుతున్నారు. అండ్ ఈ పర్సన్కి అసలు నిద్ర కూడా పట్టడం లేదు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మీ పర్సన్కి ఇక్కడ బ్యాక్ పెయిన్ ఉండొచ్చు, నెక్ పెయిన్ ఉండొచ్చు, అండ్ తనకి ఇక్కడ మైగ్రేన్ లాంటిది కూడా ఉండొచ్చు ఈ పర్సన్కి అన్నట్టుగా కూడా చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ ఈ పర్సన్ ఇక్కడ వారిని దాటి పర్సన్ మీ దగ్గరికి కూడా రాలేకపోతున్నాను అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారండి. థర్డ్ పార్టీని ఈ పర్సన్ ఎందుకో ఎదిరించలేకపోతున్నారు. థర్డ్ పార్టీ అంటే ఈ పర్సన్కి చాలా భయం కూడా ఉందన్నమాట. వారు ఏదైనా నిర్ణయం తీసుకుంటారేమో, లేదా ఈ పర్సన్ని ఏదైనా ముంచేస్తారేమో అనే భయంలో కూడా ఈ పర్సన్ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, సో జగిల్ అవుతున్నారండి. థర్డ్ పార్టీ చాలా స్ట్రాంగ్ పర్సన్, చాలా ప్రాక్టికల్ పర్సన్. కొంతమంది థర్డ్ పార్టీ ఏమో చాలా స్ట్రాంగ్ పర్సన్, చాలా ధైర్యం గల పర్సన్, అండ్ వారు చాలా క్రియేటివ్ పర్సన్ కూడా ఉంటారనమాట. ఓకే, అలా ఈ పర్సన్ వారిని దాటి నేను రాలేను అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారు. పర్సన్ వీరిని ఎదురు ఒక మాట కూడా చెప్పలేకపోతున్నారనమాట. ఎందుకు ఈ పర్సన్ మేబీ వారికి ఏదైనా విషయంలో ఎదురు చెప్తే వారు దూరం అయిపోతారేమో, తన సెక్యూరిటీస్ అనే పర్సన్ దూరం చేసుకునేవారు అవుతారేమో అని కూడా ఈ పర్సన్ భయపడతా ఉండొచ్చు అనమాట. ఓకే, వారి గురించి కూడా ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టి ఉండొచ్చు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఈ పర్సన్ మిమ్మల్ని అండ్ థర్డ్ పార్టీని ఈ పర్సన్ ఎక్కువగా కంపారిజన్ అనేది చేస్తున్నారు. తన లైఫ్లో మీరా వారా అన్నట్టుగా ఈ పర్సన్ కంపారిజన్ అయితే చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఈ పర్సన్కి మీరు కావాలి, థర్డ్ పార్టీ కూడా కావాలి అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకే, అండ్ లాస్ట్కి నేను రాసులు కూడా చెప్తానండి. ఎక్కువగా ఏ రాసులు కనిపిస్తున్నాయో నేను లాస్ట్లో చెప్తాను. ఓకే, థర్డ్ పార్టీ ఇక్కడ తన లైఫ్ పార్ట్నర్ అయి ఉంటారు. కొంతమందికి థర్డ్ పార్టీ ప్రెగ్నెన్సీ కూడా ఉండొచ్చు అనమాట. లేదా తను మేల్ అయితే వారు ఫాదర్ అవ్వడం జరగబోతుంది. వారి లైఫ్లోకి ఒక న్యూ పర్సన్, మేబీ న్యూ లైఫ్ అనేది వారికి స్టార్ట్ అవుతుంది. న్యూ బేబీ లాంటిది వారి లైఫ్లో ఎంటర్ అవుతారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అందుకని వారిని పర్సన్ భరిస్తూ ఉండొచ్చు, వారి వైపు నుంచి ఎంత టార్చర్ ఉన్నా సరే అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే, లేదా కొంతమందికి వారి లైఫ్ పార్ట్నర్ చాలా అందంగా ఉన్నారు, కానీ పర్సన్ ఏదో మేబీ వారికి ముందా తర్వాత అనుకోకుండా మీరు ఈ పర్సన్కి కనెక్ట్ అయి ఉంటే మిమ్మల్ని కూడా ఈ పర్సన్ వదలలేకపోతున్నారు, మీ గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నారు అన్నట్టుగా కూడా చూపిస్తుంది అనమాట. ఓకే, ఓకే, ఇప్పుడు ఈ పర్సన్ మీ గురించి తను ఏమనుకుంటున్నారంటే ఇక్కడ 6 ఆఫ్ వ్యాండ్స్ అనేది చూపిస్తుంది. ఓకే, ఈ పర్సన్కి మీ దగ్గరికి రావాలి, ఈ కనెక్షన్ని కూడా తను ముందుకు తీసుకెళ్ళాలి, సక్సెస్ఫుల్గా లీడ్ చేయాలి, అండ్ అవసరం ఉంటే తను వేరే వారి హెల్ప్ కూడా ఈ పర్సన్ తీసుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, అది తన లైఫ్లో అదర్ పర్సన్ ఉన్నారా, లేదా ఫ్యామిలీ మెంబర్సా ఎవరైనా ఉండనివ్వండి. ఓకే, వారి హెల్ప్ అనేది పర్సన్ తీసుకునైనా సరే మీతో లైఫ్ కూడా తనకి కావాలి, ఈ కనెక్షన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని పర్సన్ అనుకుంటున్నారు. కానీ వెంటనే ఇక్కడ స్ట్రెంగ్త్ కార్డ్ అనేది కనిపిస్తుంది. అంటే ఈ పర్సన్కి ధైర్యం అనేది సరిపోవడం లేదు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓవర్ థింకింగ్ అనేది పర్సన్ చేస్తున్నారు. మీతో తనకి లైఫ్ కావాలి, రీయూనియన్ కావాలి, ఈ పర్సన్ మిమ్మల్ని తను యాజ్ ఏ వైఫ్ మెటీరియల్, హస్బెండ్ మెటీరియల్ అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ ఈ పర్సన్కి మీ ఫ్యామిలీ అంటే తనకి భయం ఉండొచ్చు, లేదా మీకన్నా ఈ పర్సన్ ఫ్యామిలీ అంటే భయం ఉండొచ్చు. కొన్ని ఫియర్స్ అనేది కనిపిస్తున్నాయి. అండ్ ఈ పర్సన్ మీ ఫ్యామిలీ గురించి కూడా తను ఓవర్ థింకింగ్ చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అంటే మీరు ఇక్కడ రిచ్ పర్సన్ అయి ఉంటారు, మీ పర్సన్ ఏంటిదంటే మిడిల్ క్లాస్ అయి ఉంటారనమాట. ఓకే, కాబట్టి పర్సన్ చూడండి మీతో తను గెలవలేరా, లేదా మీరు తనకి సరైన పర్సన్ కాదేమో, లేదా ఫ్యూచర్లో కూడా ఈ పర్సన్ మీ ఇద్దరికి ఏదైనా డిస్టర్బెన్స్ అనేది వస్తుందేమో అన్నట్టుగా కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అండ్ ఈ పర్సన్ మీతో రీయూనియన్ చేయాలనుకుంటున్నారండి. మీ లైఫ్లో మీరు చాలా అబండెంట్గా ఉన్నారు, అండ్ చాలా హ్యాపీగా ఉన్నారు, ఇండిపెండెంట్గా ఉంటున్నారు అన్నట్టుగా అనుకుంటున్నారనమాట. చాలా హ్యాపీగా అయితే ఉన్నారు. అండ్ మీరు ప్రజెంట్ మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మేబీ ఎవరితో మింగిల్ అవ్వకుండా, మేబీ ఇక్కడ ఎలా అంటే సింహం ఎప్పుడు ఒంటరిగా ఉంటుంది కదా, అలాగే ఈ పర్సన్ మిమ్మల్ని అలా అనుకుంటున్నారనమాట. ఈ పర్సన్ తను ఎవరితో మింగిల్ అవ్వకుండా తను ఒంటరిగా ఉన్నా సరే తను చాలా హ్యాపీగా ఉన్నారు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఈ పర్సన్కి ఇప్పుడు అసలు ఎవరు అవసరం లేదు, అండ్ ఈవెన్ నేను కూడా ఈ పర్సన్కి అవసరం లేదు అన్నట్టుగా ఈ పర్సన్ ప్రవర్తన ఉంది అన్నట్టుగా ఈ పర్సన్ మీ గురించి తను అనుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకే, మీరు వేస్ ఎవరైతే ఉన్నారో మీకు మనీ ఫ్లో అబండెంట్ అనేది ఉండబోతుంది, చాలా హ్యాపీగా అయితే ఉండబోతున్నారు. ఓకే, ఇక్కడ ఈ పర్సన్ ఒకవేళ లాంగ్ డిస్టెన్స్లో తను ఉన్నారు అంటే ఈ పర్సన్ మీతో రీయూనియన్ కూడా చేయబోతున్నారండి. ఇక్కడ కొంచెం టైం పడుతుంది. ఓకే, ఈ పర్సన్ ఒకవేళ తను వేరే సిటీ లేదా అబ్రాడ్లో ఉన్నారంటే 2 months లోపల యూనియన్ అయితే అవుతుందన్నమాట. 2 months లోపల
ఇప్పుడు చెప్పిన టైం పీరియడ్ లోపల యూనియన్ అనేది ఉంది మీ ఇద్దరికి. ఓకే, ఈ పర్సన్ మీకు కూడా తను సోల్మేట్ అన్నట్టుగా అనుకుంటున్నారనమాట. మేబీ ఈ పర్సన్ ఇక్కడ తన లైఫ్లో మేబీ మిస్ అయిన ఆ ఎనర్జీ అంతా మీరు ఇచ్చినట్టున్నారు పర్సన్కి. ఓకే, అంటే నేను ఉన్నాను కదా, ఎందుకు బాధపడతావు, లేదా ఫినాన్షియల్గా ఏదైనా హెల్ప్ కావాలంటే నేను ఉన్నాను కదా, ఇస్తానులే అన్నట్టుగా ఈ పర్సన్కి మీరు తోడుగా ఉండడం లాంటిది ఏదో జరిగింది. కాబట్టి ఈ పర్సన్ ఆ విధంలో కూడా ఈ పర్సన్ తను ఇక్కడ గ్రాటిట్యూడ్ అనేది ఉంది. ఓకే, మీరు చాలా మంచివారు, లేదా ఈ పర్సన్కి మీరు చాలా విషయాల్లో హెల్ప్ చేశారు అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అండ్ ఈ పర్సన్ మిస్ అవుతున్నారండి ఇక్కడ. ఈ పర్సన్ ఇక్కడ థర్డ్ పార్టీ లైఫ్లో నుంచి తను ఇక్కడ మూవ్ ఆన్ అవ్వాలి, ఇక్కడ ఎందుకు హ్యాపీగా ఉండలేకపోతున్నాను, లేదా ఈ పర్సన్ ఉన్నా సరే ఈ పర్సన్ కావాలి అన్నట్టుగా ఈ పర్సన్ ఇక్కడ ఆ మీనింగ్ అనేది ఇక్కడ ఉంది. ఓకే, అండ్ ఇక్కడ 5 ఆఫ్ కప్స్ అనేది వచ్చిందనమాట. ఓకే, సో పర్సన్ ఇక్కడ తను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు, చాలా రీగ్రెట్ ఫీలింగ్ అనేది ఉంది పర్సన్కి. అండ్ ఇక్కడ చాలా మిస్ అవుతున్న ఎనర్జీ చాలా ఉందండి. మీరు చాలా గుర్తుకొస్తున్నారు, మీ గురించి తను చాలా ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మీతో విష్ ఫుల్ఫిల్మెంట్ కావాలి, అండ్ తన విష్ ఫుల్ఫిల్మెంట్ కూడా మీరే అని పర్సన్ అనుకుంటున్నారు. సో మీరు ఇక్కడ ఎవరైతే ఉన్నారో వ్యూయర్స్, కెరియర్ విషయంలో కావచ్చు, ఫినాన్షియల్ విషయంలో, అండ్ ఫ్యామిలీ అండ్ మీ పర్సన్ విషయంలో, ఓకే, అన్ని విధాలుగా మీకు సక్సెస్ అనేది ఉండబోతుంది అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకే, మీరు మీ లైఫ్లో మేబీ మంచి ఫ్యూచర్ అనేది చూడబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, అది ఎలా ఉంటుందంటే ఇంకా మిమ్మల్ని ఎవరు కదిలించలేరు ఆ విధంగా ఉండబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి. ఓకే, అండ్ ఇక్కడ 5 ఆఫ్ కప్స్ అండి. పర్సన్ తను మిమ్మల్ని చాలా మిస్ అవుతూ ఉండొచ్చు. ఓకే, అండ్ ఈ పర్సన్ మీ దగ్గర తను చాలా ఈగో చూపించాను అన్నట్టుగా కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. తను చాలా బాధపడుతున్నారండి. ఓకే, మేబీ మిమ్మల్ని తను ఈగో చూపిస్తా, తన సాడిస్టుతనం చూపిస్తా, మిమ్మల్ని ఎప్పుడు కంట్రోల్ చేయాలని ఈ పర్సన్ చూశారు. కానీ థర్డ్ పార్టీ దగ్గర ఈ పర్సన్ పిల్లిలాగా ఉండడం, మీ దగ్గర మాత్రం పులిలాగా ఉండడం అలా చేశారనమాట. అంటే ఈ పర్సన్కి మీరు కూడా తనకి ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యారు. సో చాలా ప్రేమను పెంచుకున్నారనమాట మీరు తన మీద. ఓకే, కాబట్టి పర్సన్ చూడండి మేబీ మీ ఏంటంటారు అమాయకత్వం కానివ్వండి, లేదా మీ ఎమోషన్స్తో పర్సన్ ఆడుకోవడం లాంటిది ఏదో జరిగింది. ఓకే, సో కాబట్టి పర్సన్ తను ఇక్కడ అలా అనుకుంటున్నారు, ఆ రోజు ఈ పర్సన్ని ఇలా కంట్రోల్ చేయాలని చూశాను, తనకి ఫ్రీడమ్ ఇవ్వలేదు, లేదా తనకి చాలా బాధ పెడుతూనే ఉన్నాను, లేదా కొంతమంది మిమ్మల్ని పర్సన్ అనుమానిస్తూనే ఉండొచ్చు, మీరు ఇలాంటి తప్పు చేయకుండా మీరు తప్పు చేస్తున్నారు, లేదా మీ లైఫ్లో అదర్ పర్సన్ ఉన్నారు, ఎవరో ఈ పర్సన్ అలా మిమ్మల్ని తను ఎప్పుడు అనుమానించడం లాంటిది ఏదో జరిగింది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. దానికి కూడా ఈ పర్సన్ చాలా రీగ్రెట్గా ఫీల్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ ప్రజెంట్ మీరు ఇక్కడ ఫినాన్షియల్గా బాగానే ఉన్నారు, కానీ ఈ పర్సన్ మిమ్మల్ని ఏ విషయంలో అయితే నమ్మక ద్రోహం చేశారో, బ్యాక్ స్టాపింగ్ చేశారో, అది మీరు పదే పదే తలుచుకొని సో చాలామంది మీరు బాధపడుతూ ఉండొచ్చు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ ఇక్కడ మీరు కూడా 2 విషయాల మీద జగిల్ అవుతున్నారండి. మేబీ ఇక్కడ ఈ పర్సన్ అవసరమా లైఫ్లో, ఈ పర్సన్ లేకపోతే ఏమవుతుంది, ఉండలేమా, ఈ పర్సన్ విషయంలో మీరు ఆల్రెడీ చాలా బాధపడ్డారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఇక్కడ మూవ్ ఆన్ అవ్వాలనిపిస్తుంది, ఇంకోసారి మూవ్ ఆన్ అయితే ఈ పర్సన్ లైఫ్లో ఫ్యూచర్లో అసలు కలవరేమో, మాట్లాడరేమో, ఫ్యూచర్లో అసలు ఈ పర్సన్తో మాట్లాడకుండా తనని వదిలిపెట్టేసి ఉండగలనా అని కూడా మీరు చాలామంది అనుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఈ పర్సన్ని మాత్రం మీరు ఎందుకో వదిలిపెట్టలేకపోతున్నారండి, స్టక్ అయిపోయారు, తనని దూరం పెట్టలేకపోతున్నారు. అలాగని ఈ పర్సన్ మీకు దగ్గర అవుతున్నారంటే అది కూడా లేదు. సో చాలా డిస్టెన్స్ అయితే ఉంది ఇద్దరి మధ్యలో అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఓకే అండి, ఇది ఈరోజు రీడింగ్స్. థర్డ్ పార్టీ దగ్గర ఈ పర్సన్ మూవ్ అయ్యి మీతో రీయూనియన్ చేయాలి అని పర్సన్కి ఉందన్నమాట. ఓకే, కానీ పర్సన్ మీ దగ్గర తను చాలా కంట్రోల్ చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ మీరు వ్యూస్ ఎవరైతే ఉన్నారో మీరు కూడా మేబీ చాలా కోపం పెంచుకోవడము, ఇక్కడ ఈ పర్సన్ ఈగో చూపిస్తే మేబీ మీరు కూడా ఈగో చూపిస్తూ ఉండడం, మీరు కూడా ఈ పర్సన్కి పదే పదే జడ్జ్ చేయడము, అనుమానించడం కూడా మీరు కూడా చేస్తూ ఉండొచ్చు అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకే, సో ఇక్కడ మీరు బాగానే ఉంటారు, మీకు హెల్పింగ్ నేచర్ ఉంటుంది, కానీ తన చేతిలో మీరు ఉండడం లేదు అని పర్సన్ అనుకుంటున్నారండి. ఇక్కడ ఈ పర్సన్ ఎందుకో ఇక్కడ నెగటివ్ పాజిటివ్ అంటే ఈ పర్సన్కి అవ్వ కావాలి, బువ్వ కావాలి అన్నట్టు ఉందండి. ఓకే, తను ఎవరి గురించి నెగటివ్గా అనుకోవడం లేదు, సో మీరు ఇద్దరు కావాలి అన్నట్టుగా ఉందన్నమాట. ఓకే, మీరు మేల్ ఆర్ ఫీమేల్ అండి, అంటే ఇక్కడ మీరు మంచివారు అనుకుంటున్నారు, థర్డ్ పార్టీ తన ఫ్యామిలీ అయి ఉంటే థర్డ్ పార్టీని పర్సన్ కిడ్ గురించి కానివ్వండి, లేదా అదర్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా, అలా ఈ పర్సన్ తను వదిలిపెట్టాలి అని తను అనుకోవడం లేదనమాట. ఓకేనా, అది ఈరోజు రీడింగ్ అనమాట. ఓకే.
ఇప్పుడు మనం ఎనర్జీస్ కూడా చూస్తాం. ఇక్కడ ఎక్కువగా రాసులు అంటే కర్కాటకం, వృచ్చికం మీనరాశి, మేషం, సింహం ధనుసు రాశి, అండ్ ఇంకోటి ఏంటంటే మిథునం, తుల, కుంభరాశి. ఓకే, ఇక్కడ మేషం, సింహం, ధనుసు రాశి వారికి రీయూనియన్ అవ్వబోతుంది. మీ సోల్మేట్ మీ లైఫ్లో రాబోతున్నారండి. ఓకే, వారితో మీకు రీయూనియన్ ఉంటుంది. ఓకే, అండ్ మిథునం, తుల, కుంభరాశి వారు మీరు చాలా బాధలో ఉన్నారండి, చాలా డిస్టర్బ్ అవుతున్నారు, ఏదో విషయంగా చాలా సఫర్ అవుతున్నారనమాట. ఓకే, ఏదో విషయంగా చాలా ఆలోచిస్తున్నారు ఉన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ ఇక్కడ కర్కాటకం, వృచ్చికం, మీనరాశి వారు ఏంటంటే మనీ ఫ్లో బాగానే ఉంటుంది, కానీ ఏదో విషయంగా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకేనా? ఓకే అండి, ఇప్పుడు ఎనర్జీస్ కూడా మనం చూసేస్తాం. ఓకే, ఇంకా లైక్ చేయని వారు ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఓకేనా? నేను షార్ట్ వీడియోస్ ఏ రాశి వారికి ఆ రాశి ప్రకారం పెట్టేయాలి అనుకుంటున్నానండి. సో అసలు టైం అనేది దొరకడం లేదనమాట. మీది మీ పర్సన్ది ఎనర్జీస్ అనేది ఎలా ఉన్నాయి అనేది మనం చూద్దాం. ఓకేనా? ద థింకింగ్ ఉమెన్. ఈ పర్సన్ ఏదో విషయంగా చాలా థింక్ చేస్తూ ఉన్నారు. అప్రిషియేషన్. ఈ పర్సన్ తను మిమ్మల్ని దూరం నుంచి మెచ్చుకుంటున్నారండి. మీ విషయంలో ఈ పర్సన్ ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావడం లేదు. ఆల్రెడీ తన లైఫ్లో అదర్ పర్సన్ ఎవరో ఉన్నారు. ఇక్కడ ద థింకింగ్ ఉమెన్ అండ్ ఇక్కడ అప్రిషియేషన్. ఓకే, ఇక్కడ మీరు కెరియర్ పర్పస్గా మీరు చాలా అబండెంట్ అనేది ఉన్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు, అండ్ మీ లైఫ్లో మీరు సక్సెస్ఫుల్గా లీడ్ చేస్తున్నారు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. అండ్ ఇక్కడ అదర్ పర్సన్ కూడా ఎవరో ఉన్నారనమాట. ఓకే, వారు కూడా ఏ విషయంలో కూడా తగ్గకుండా, సో అందంలోనూ తెలివితేటల్లోనూ వారు కూడా సమానంగా ఉన్నారనమాట. కాబట్టి పర్సన్ ఏం చేయాలి, ఇటు వెళ్ళాలా అర్థం కాని పరిస్థితిలో తను ఉన్నారనమాట. ఓకే, ఈ ప్లేస్లో మేల్ కూడా ఉండొచ్చు. అండ్ మీ ఎనర్జీస్ స్టార్ వార్నింగ్ అండి. మీ లైఫ్లో ఏదో ప్రళయం లాంటిది రాబోతుందన్నమాట ఈరోజు. అండ్ మీరు ఈ పర్సన్ నుంచి వాకవే చేసుకోవాలి. ఈ పర్సన్ అసలు అవసరం లేదు, ఇలాంటి పర్సన్ మీ లైఫ్లో అని మీరు అనుకుంటున్నారనమాట. ఓకే అండి, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లైమ్ చేసుకొని చూడండి. ఓకేనా? మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అండ్ అంతవరకు అందరికీ బాయ్.